Let's go to 1 Corinthians. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి మనము చదువుకుందాం. Let's go to 1 Corinthians chapter number 12 verse number 1. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇంకా కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకని ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. Wow. Let's talk about Holy Spirit. పరిశుద్ధాత్ముడి గురించి మనము ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. Let's talk about Holy Spirit. ఈ వ్యక్తి ఎంత గొప్పోడంటే ఈ అంత్యకాలములో మనం తెలుసుకోవాలి. So we need to know the importance of Holy Spirit. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏం చేయగలడు? అసలు ఇతనితో మనం మాట్లాడుతున్నామా? అసలు ఇతనితో మనం పరిచయం పెంచుకున్నామా? అసలు ఇతనితో మనము ఏదైనా చర్చించగలుగుతున్నామా? సో సమ్టైమ్స్ మనకు కనబడకపోతే ఏ వ్యక్తి అయినా మనం పెద్ద పట్టించుకోం. ఒక వ్యక్తి మన జీవితంలో నుంచి దూరంగా అమెరికాకు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని మెల్లమెల్లగా మర్చిపోవడం ప్రారంభిస్తాం. ఒక వ్యక్తితో మనము దూరమైనప్పుడు ఆ వ్యక్తితో మనము సరిగ్గా మాట్లాడలేము. సో యూ హ్యావ్ ఎ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్, ఒక దూరం పెరిగిపోతుంది కనబడిన వ్యక్తితో. పోనీ ఒక వ్యక్తి నీకు దూరంగా చదువుకోవడానికి వెళ్ళాడు, ఓకే గుడ్, బట్ ఆ వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ నీ దగ్గర ఉంది, రోజు నువ్వు ఫోన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఎస్ ఆర్ నో? యా. సమ్టైమ్స్ మీ పిల్లలే దూర ప్రాంతంలో ఉంటారు, నీ దగ్గర లేరు, కానీ నువ్వేం చేస్తావు? రోజుకొకసారి ఫోన్ చేస్తావు, రోజుకొకసారి వీడియో కాల్ చేస్తావు, మాట్లాడతావు. ఎస్. ఎందుకు చేస్తాం ఇవన్నీ? మనము ఒక వ్యక్తి కనబడకపోయినా కనబడేలాగా చేసుకుంటాం. If a person is not visible, if a person is not with you, but నువ్వు ఎలా దాన్ని క్రియేట్ చేసుకుంటావంటే ఆ వ్యక్తి నీతోనే ఉన్నాడు అని క్రియేట్ చేసుకుంటావు. త్రూ ఫోన్స్, త్రూ మెసేజెస్, త్రూ వీడియో కాల్స్. యా, గాట్ ఇట్? మీకు అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సో నేనున్నాను, మీరు నాతోనే ఉన్నారని ఏం చేస్తుంటారు? ప్రూవ్ చేసుకుంటా ఉంటారు. రోజుకి నిద్ర లేచి మీ పిల్లలతో ఒక్కసారైనా మాట్లాడకపోతే మీకు మనసు ఉండదు. మా పిల్లలు దూరంగా ఉన్నారు, ఒక్కసారి నేను వాళ్ళని వీడియో కాల్ చేయాలా? కొందరైతే రోజుకు ఒకసారి మాట్లాడతారు, కొందరైతే రోజుకు 2 సార్లు మాట్లాడతారు, కొందరైతే పూటకు మాట్లాడతారు. నాకు అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొందరు దూర ప్రాంతం అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళ పిల్లలతో రోజు నాన్న తిన్నావా, ఏం చేసుకున్నావు, ఏం కూర, ఏం వండుతున్నావు, ఇదే ఉంటుంది. సో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. వాళ్ళు ఇక్కడ ఉండరు, కానీ వాళ్ళు ఇక్కడ ఉండే విధానాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది మన లైఫ్లో?
ఎందుకు ఇదంతా మనము వీటన్నిటినీ, ఇదేమన్నా తప్ప కాదు, ఇదేం తప్పు కాదు, ఇది తప్పు కాదు. సో మనం ఒకసారి గమనిస్తే అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకంటే ఒక సహవాసాన్ని లాంగ్ రన్ లో పెంచుకోవడానికి. ఆమేన్, ఆమేన్. సో ఒక వ్యక్తి నీ జీవితంలోంచి కట్ అయ్యాడు లేదా దూరం వెళ్ళిపోయాడు, వాడితో నువ్వు మాట్లాడలేవు, ఫోన్ నంబర్ లేదు, ఏమీ లేదు. ఒకప్పుడు ఫోన్లు ఉన్నాయో లేవు. ఏం రాసుకునేటోళ్ళు? ఉత్తరాలు రాసుకునేటోళ్ళు. టు హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్. ఎంతమంది ఉత్తరాల కాలంలో ఉన్నారు? నాకు జవాబు వచ్చింది, నాకు ఉత్తరం వచ్చింది కాలంలో ఎవరు లేరా? ఓ వెరీ సాడ్. మీకు ఆ ఉత్తరాల విలువ తెలియదు. నెలకొకటి వస్తుంది ఏంటండి, నెలకొకటి, సంవత్సరానికి ఒకటి ఉత్తరం. నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే అమ్మ నానేదో చెప్పాలనుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు అని ఒక లెటర్ మనం చూసుకొని చదువుకొని మళ్ళీ వాళ్ళకు ఉత్తరం రాస్తాం. సో ఎందుకు అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్. ఒక స్థిరమైనటువంటి లాంగ్ రిలేషన్ మీకు ఉండాలని మీరు కోరుకున్నప్పుడు మీరు ఉత్తరాలు, ఫోన్లు, మెసేజ్లు, చాటింగ్లు, వీడియో కాల్లు అన్ని చేసుకుంటారు. వాట్ నాట్ XYZ అన్ని చేసుకుంటారు. సో మనం అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం. వీఆర్ టాకింగ్ టు అవర్ చిల్డ్రన్, వీఆర్ టాకింగ్ టు వైఫ్ అండ్ హస్బెండ్. కొందరు భర్తలు దుబాయ్లో ఉంటారు, కొందరు భార్యలు ఇండియాలో ఉంటారు. దే టాక్ ఎవ్రీ డే. వాళ్ళు రోజు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి రోజు కమ్యూనికేషన్ కావాలా, వాళ్ళతో సహవాసం కావాలని వాళ్ళు ఏం చేస్తారు, రోజు కమ్యూనికేట్ అవుతుంటారు. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే ఏం ఫోన్ చేయలేనన్నా అని దౌర్జన్యంగా ఉంటుంది. ఏం నిన్న మెసేజ్ పెట్టలేదు, ఏం నిన్న ఫోన్ చేయలేదు, ఎందుకు ప్రేమ తగ్గిందా, కొవ్వా అని మనం రకరకాలుగా తిడుతూ ఉంటాం. ఎస్. సో వీ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్. ఒక మంచి కమ్యూనికేషన్ ఉండాలని మనము మాట్లాడుతూ ఉంటాం, ఆ సహవాసం కట్ అయిపోకూడదని. బట్ మన లైఫ్లో ఒక వ్యక్తిని నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఒక పర్సన్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో యు ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీ వన్, చిల్డ్రన్, పేరెంట్స్, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు, తర్వాత స్నేహితులు. అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, ఎరా బాగున్నావా? కనీసం రోజు ఫోన్ చేయకపోయినా మీ ఫ్రెండ్కి కనీసం బర్త్డే కన్నా విష్ చేస్తారు, హ్యాపీ బర్త్డే రా అని. బికాస్ ఇయర్లీ వన్స్ అన్న వీడితో నేను మాట్లాడాలి, ఇయర్లీ వన్స్ అన్న వీడికి నేను విష్ చేయాలి. కొందరు ఉంటారు మనకు జంటైల్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఫోన్ చేయరు, ఒక క్రిస్మస్కి ఫోన్ చేసి హ్యాపీ క్రిస్మస్ రా అంటారు. అంటే వాడు ఇంకా బతికే ఉన్నాడని అర్థం. మనకు దే వాంటెడ్ టు విష్ us, దే వాంట్ టు హ్యావ్ ఎ కమ్యూనికేషన్ ఈవెన్ ఇయర్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ వన్స్. సో వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ విత్ ది సొసైటీ. ఇప్పుడు చూడండి, కొత్త కొత్త యాప్స్ వచ్చాయి, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఈ భూమి మీదకి రిలీజ్ అయ్యాయి. మనుషులు దాన్ని తయారు చేశారు. ఈ తయారు చేసినప్పుడు ఇప్పుడు ఉన్న సమాజం ఎలా ఉందంటే ప్రతి నిమిషము వాళ్ళు మేము ఉన్నామని ప్రజెంట్ చేస్తున్నారు. దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ దెమ్ సెల్వ్స్. ఏదో ఒక కమ్యూనిటీ పిక్ పెట్టో, ఏదో స్టేటస్ పెట్టో, ఏదో పెట్టో, ఐఎమ్ అలైవ్, నేను ఇంకా బతికే ఉన్నాను అని చూపించుకుంటున్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ విత్ ఓన్ పీపుల్. వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. గుడ్, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద మీరు మంచి జాబ్ చేస్తున్నారు, నేను కాదంటలేదు. బట్ వీఆర్ నెగ్లెక్టింగ్ వన్ పర్సన్. మనం ఒక వ్యక్తిని నిర్లక్ష్యపరుస్తున్నాం, మనం ఒక వ్యక్తిని పక్కన పెట్టేశాం, మనం ఒక వ్యక్తితో మాట్లాడలేదు, మనం ఒక వ్యక్తితో మనము పరామర్శించట్లేదు, మనం ఒక వ్యక్తితో మాట్లాడలేకపోతున్నాం. లెట్ us know about that person. రోజు నువ్వు ఇవన్నీ చేసినా చేయకపోయినా గుర్తుపెట్టుకోండి, ఎవరు అడగరు, డబ్బులు కూడా రావు, మనకేం పెద్ద లాభం లేదు. మీ సొంత సాటిస్ఫాక్షన్ కొరకు యు ఆర్ టాకింగ్, యు ఆర్ చాటింగ్, యు ఆర్ టెల్లింగ్, యు ఆర్ స్పీకింగ్, యు ఆర్ హ్యావింగ్ వీడియో కాల్. ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమీ కాదు, కానీ మనం మాట్లాడతాం. నో వరీస్. ఏది క్రైమ్ కాదు, ఏది తప్పు కాదు, ఏది పాపం అంతకన్నా కాదు. ఓకే, సో ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీ పర్సనల్ టాపిక్స్, బట్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఎ పర్సన్ హూ వీఆర్ నెగ్లెక్టింగ్ ఎవ్రీ డే. ఒక వ్యక్తిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్స్.
మన జీవితంలో అత్యధికమైన ప్రాముఖ్యమైన వ్యక్తి, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, మనల్ని బలపరిచే వ్యక్తి, మనల్ని బాగు చేసే వ్యక్తి, మనకు సహాయం చేసే వ్యక్తి, ప్రతి నిమిషం మనకు తోడుగుండే వ్యక్తిని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం. వీఆర్ మిస్సింగ్ దట్ పర్సన్ ఎవ్రీ డే. మనం ఆ వ్యక్తిని మర్చిపోతున్నాం. మనం ఆ వ్యక్తితో స్నేహం చేయట్లే, మనం ఆ వ్యక్తిని పట్టించుకోవట్లే, మనం ఆ వ్యక్తి జోలికి వెళ్ళట్లే, మనం ఆ వ్యక్తిని అసలు కన్సిడర్ చేయట్లేదు. లెట్ us know about that person. ఎవరు బ్రదర్ ఆ వ్యక్తి? మా ఇంటి పక్కన ఆయన, మా ఇంటి పైన ఆయన, మా ఇంటి కింద ఉన్నోళ్ళ, మా ఇంట్లో ఉన్నోళ్ళ? నో, నీ లోపల ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. నీ లోపలికి దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తిని మర్చిపోతున్నాం మనం. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ ఇండివిజువల్. నేను ప్రతి ఒక్క వ్యక్తిని, స్త్రీని, పురుషుణ్ణి బతిమలాడుతున్నాను. ఏం తెలుసా? నీ లోపల ఉన్న వ్యక్తిని మర్చిపోకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పక్కన చెప్పండి, నీ లోపల ఉన్న వ్యక్తిని మర్చిపోకు. ఇంకొకసారి చెప్పండి. యా, ఐ కెన్ అష్యూర్ దట్ నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. నేను నమ్ముచున్న రూఢిగా నీ లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. ఆయన ఉంటేనే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఆయన లేకపోతే నువ్వు కూర్చోవు. నీకు దండం. ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ దేర్ ఇన్ యూ, యూ కాంట్ ఎంటర్ ఇంటూ హిస్ కోర్ట్స్. నువ్వు రాలేవు, నీ వల్ల కాదు. ఈ వ్యక్తిని, మనలో ఉన్న వ్యక్తిని నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్త చేసినా, మర్చిపోయినా మనం చాలా నష్టపోతాం. ఆయన అక్కడే ఉంటాడు, ఏడకి పోడు, ఆయన లోపలే ఉంటాడు. సో వై యూ పీపుల్ ఆర్ కాలింగ్ యువర్ చిల్డ్రన్ ఎవ్రీ డే? ఎందుకు నీ కుటుంబీకులని, నీ బంధువులని, నీ పిల్లలకి రోజు ఫోన్లు చేసి వీడియో కాల్ చేసుకుంటున్నావు? ఎందుకు తెలుసా? టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్, టు హ్యావ్ ఎ గుడ్ కనెక్షన్. బట్ నెవర్ నెగ్లెక్ట్ దిస్ పర్సన్ కాల్డ్ హోలీ స్పిరిట్. చెప్పండి, పరిశుద్ధాత్ముడు. బిగ్గరగా చెప్పండి, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు. కొందరు అంటారు పరిశుద్ధాత్మ చెప్పింది అని. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ పోయింది, పరిశుద్ధాత్మ వస్తుంది. నో దీదాది ఈజ్ ఇంటూ ఎ మేల్ కాన్సెప్ట్. Amen. Hallelujah. So Holy Spirit is a person. Okay, he is into a male concept. అంటే ఫీమేల్ తో అతన్ని మనము పోల్చకూడదు, మేల్ తో అతన్ని పోల్చాలి, పురుషుడితో అతన్ని పోల్చాలి. ఓకే, సంఘానికి భర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువులు. ఆల్వేస్ ఇట్స్ నాట్ ఎ డామినేషన్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. స్త్రీలారా, నేను మంచిగా చెప్తున్నా మీకు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. పురుషులు ఎప్పుడు మీకు పోటీకి రారు. ఒకవేళ మీరే కాంపిటీషన్లోకి వస్తే పురుషులు విరమించుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఏ రోజు నీ భర్త నీతో కాంపిటీషన్కి రాకూడదు. ఒకవేళ వాడు వచ్చాడా, వాడు ఆడోళ్ళ కన్నా దారుణం. అయ్యారు మా ఆవిడ గ్రేటా, నేను గ్రేటా? కష్టం, నన్ను పక్క జరుగు. నెవర్ కమ్ విత్ ఎనీ ఉమెన్. ఏ స్త్రీతో కాంపిటీషన్ కి రాకూడదు. బికాస్ షీఈస్ నాట్ ఈక్వల్ విత్ యూ. మెన్, నెవర్ నెవర్ మీ లైఫ్ లో ఏ స్త్రీతో గొడవ పడకండి, ఏ స్త్రీతో పోరాడకండి, ఏ స్త్రీతో యుద్ధం చేయకండి. బికాస్ దట్స్ నాట్ యువర్ స్టాండర్డ్. అంటే ఏంటి బ్రదర్ మీరు తిడుతున్నారు? పో, నేను ఎవరు తిట్టట్లే, ఎవరు పోగట్లే. ఐఎమ్ జస్ట్ ఎడ్యుకేటింగ్ యూ. మీకు చెప్తున్నాను, ఎప్పుడు గొడవ పడకండి స్త్రీలతో. దే ఆర్ నాట్ యువర్ స్టాండర్డ్. దే ఆర్ నాట్ యువర్ స్టాండర్డ్. అండ్ పురుషుల, స్త్రీలారా గుర్తుపెట్టుకోండి, యువర్ మెన్, నీ కొడుకైనా తర్వాత భర్త అయినా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ఇంటూ అ గాడ్లీ ఫామ్. దైవత్వముతో సమానం నీ ఇంట్లో ఉన్న మొగోడు. ఆమేన్. నెవర్ హేట్ దెమ్, నెవర్ స్కోల్డ్ దెమ్ అండ్ నెవర్ ఫైట్ దెమ్. ఎప్పుడు వాళ్ళ మీద గొడవకి వెళ్ళకండి. ఆమేన్. దీస్ ఆర్ ఆల్ ద ప్రిన్సిపల్స్. ఆమేన్. హల్లెలూయా. స్త్రీలారా మళ్ళీ చెప్తున్నా, పురుషులారా మీకు మళ్ళీ చెప్తున్నా, స్త్రీలు మీ స్టాండర్డ్ కాదు, వాళ్ళతో గొడవ పడకండి. ఒకవేళ వాళ్ళతో గొడవ పడ్డారా మీరు ఓడిపోరు కదా, మైనస్లోకి వెళ్ళిపోతారు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us focus about this person. ఇతను ఏం చేస్తున్నాడు మన లోపల? ఎందుకు దేవుడు మనకి ఇతన్ని ఇచ్చాడు? ఎందుకు మన జీవితంలో ఇతను కలిగి ఉన్నాడు? గుర్తుపెట్టుకోండి, మనము రోజు చేసే పనుల్లో ఇతను కూడా యాడ్ చేసుకోవాలి. ఆమేన్.
రోజు నీ బిడ్డలతో మాట్లాడుతున్నావు. రోజు నీకు దూరంగా ఉన్న ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు అమెరికా. ఐ నో మెనీ పేరెంట్స్, దే ఆర్ స్టేయింగ్ ఇన్ ఇండియా. దే కాల్ టు దేర్ చిల్డ్రన్ ఎవ్రీ డే, వీడియో కాల్ మాట్లాడుకుంటారు. అంటే అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి నేరుగా వాళ్ళ పక్కకు తెచ్చుకుంటారు, ఇక్కడ మాట్లాడుకుంటారు. దే ఫీల్, వాళ్ళు అలా మాట్లాడుకుని అలా ఫీల్ అయ్యి, అమ్మయ్య నా బిడ్డ బాగుంది, వాళ్ళు టైంకి తింటున్నారు, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారని నువ్వేం చేస్తావు అనుకుంటావు, బలపడతావు, ధైర్యపడతావు. సో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని దగ్గరగా చూసుకోవాలని ఇష్టపడుతున్న నీవు నీ లోపల ఉన్న వ్యక్తిని నువ్వు మర్చిపోతున్నావు. రోజు నీ పక్కనున్న వ్యక్తితో నువ్వు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి? మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మీ ఇంటి పక్కన, మీ ఇంట్లోపలే మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తితో నువ్వు చాలా రోజుల నుంచి మాట్లాడట్లేదు. ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు? అసలు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదని ఫీల్ అవుతాడు. వెళ్ళిపోదామంటావా, ఉందామా, వెళ్ళిపోదామా అని చాలా పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకేం ఫీల్ అవుతాడు ఆ వ్యక్తి చెప్పండి? మీకు కూడా అనిపించుంటుంది అప్పుడప్పుడు, మీ ఆవిడ వారం మాట్లాడదు, మీ ఆయన ఎలా మాట్లాడు, మీ పిల్లలు సంవత్సరం మాట్లాడరు, ఉంటుంది కదా. ఏమంటే చెప్పండి, మీ అనుభవాలు, మీ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకోండి. యా, దేవుడు ఏమన్నాడు తెలుసా? పొద్దున గొడవపడి సాయంకాలం సెట్ అయిపోండి అన్నాడు. పొద్దున గొడవ పడతారు, గొడవ పడితే బాగుంటుంది. సాయంకాలం లోపల సూర్యుడి కిందకి వెళ్ళే లోపల హాయ్ అనాల, బాగున్నావా? దట్స్ ద వర్డ్ సేస్. వాక్యం అది 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 లేకపోతే మనం బతకలేం. అది తెలియకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం లేకపోతే మనం అసలు బతకలేం. ఇంకేం ఫీల్ అవుతారు? ఆ వ్యక్తి ఒంటరితనంగా ఫీల్ అవుతాడు. ఇంకా ఇక ఆ వ్యక్తికి అన్నం పెట్టం, మనం నీళ్ళు ఇవ్వము, ఇంకా ఒక పురుగును చూసినట్టు చూస్తాము, ఇంకా ఇక చీచి లోపల బాగా కోపం, పగ, మంట చల్లారేంత వరకు, పుండారేంత వరకు మనం ముఖం కూడా తిప్పాం కదా. సో ఆ వ్యక్తులు ఒకవేళ అలా ఎలా ఫీల్ అయ్యారో సేమ్ హోలీ స్పిరిట్ కూడా అలానే ఫీల్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే మీరు మాట్లాడలేదు కదా ఆయనతో. మనం ఆ వ్యక్తితో మాట్లాడలేదు. నిన్ను నమ్మి నీ జీవితాన్ని బాగు చేయాలని, నిన్ను హెచ్చించాలని, నీ జీవితాన్ని స్థిరపరచాలని, నీకు మంచి మార్గం నేర్పించాలని దేవుడు నీ పర్మిషన్ లేకుండా నీ లోపల పెట్టాడు. తప్ప? వినబడలేదు. తప్ప? నీ పర్మిషన్, నీ బోర్డు పర్మిషన్ అవసరమా? చెప్పండి, నాకు అర్థం కాదు. నువ్వు పెద్ద సీఎం, నువ్వు పెద్ద పిఎం, నీది పెద్ద గ్రీన్ సిగ్నేచరు, నీ పర్మిషన్ అవసరమా? నీ లోపల పరిశుద్ధాత్మను పెట్టాలంటే చెప్పాలి. ఏమ్మా, నీ పర్మిషన్ అవసరం? నాకు అవసరం లేదు. అంటే నిన్ను ఎంత గొప్పగా దీవించాలనుకున్నాడు చూడు దేవుడు. ఇప్పుడు మురికి బట్టలు ఉన్నాయి భర్తవి, భార్య తీసి ఉతికింది, నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఉతికేమంటాడా భర్త? నో, మంచి పని చేసిందిలే, ఉతుకు బాగా ఉతుకు అంటాడు. కొందరికి ఇంకా ఉతకలేదు, ఈ మాసిపోయిన వారి నుంచి ఉన్నాయి అని మళ్ళీ మనం పైపెచ్చి తిడతా ఉంటాం కదా, మనకు అలవాటు అది. సో పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి మన లోపలుండి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దినాలుగా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. హీఈస్ ఫీలింగ్ అలోన్ బికాస్ వీఆర్ నాట్ టాకింగ్ టు హిమ్. నిన్ను కోరుకోని వాడు, నిన్ను నాశనం చేసేవాడితో మనం పదే పదే మాట్లాడతాం. మనల్ని దీనస్థితికి దిగజార్చి మనల్ని లాంగ్ రన్ లో పడేసే వాళ్ళతో రోజు మాట్లాడతాం, కానీ మనల్ని బాగు చేసేవాడితో మాట్లాడడం. మనకున్న చెడ్డ అలవాటు అది. మంచి అలవాట్లు ఉన్నాయి మనకు. ఇది తాగుబోతనం కంటే, సిగరెట్ కంటే, వ్యభిచారం కంటే దారుణం ఇది. ఏది? ఈ అలవాట్లు. ఏ అలవాట్లు? పడిపోయేవాడు, కూల్ చేసేవాడితోనే బాగా మాట్లాడడం, బాగు చేసేవాడితో అసలు మాట్లాడడం. మనం ప్రైజ్ లాడ్ అంతే, ఎక్కువ మాట్లాడడం, వస్తే పారిపోతాం, వెళ్ళిపోతాం. వై యు హేటింగ్ గుడ్ పీపుల్ మ్యాన్? వై యు హేట్ గుడ్నెస్? ఎందుకు మంచితనాన్ని ద్వేషిస్తున్నాం? సో ఈ వ్యక్తి కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడు లోపల పెట్టినప్పుడు అతన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, అతన్ని మనం వాడుకోవాలి. మన అవసరాలే కాదు, మన జీవితాన్ని బాగు చేయడానికి అతను మనలో ఉన్నాడు. ఆమేన్. అతన్ని స్వార్థానికి వాడుకోవడానికి మనలో లేడు, మన జీవితాన్ని బాగు చేయడానికి అతను మనలో ఉన్నాడు. ఆమేన్. వేరే వాళ్ళని బాగు చేయడానికి, వేరే వాళ్ళ ఇల్లు చక్కబెట్టడానికి, వేరే వాళ్ళ పంచాయతీలు చేయడానికి, వేరే వాళ్ళని బాగు చేయడానికి, వేరే వాళ్ళ కోసం లేడు నీలో, నీ కోసమే ఉన్నాడు నీలో. ఆమేన్. సో బికాస్ ఆఫ్ యూ హీ స్టేయింగ్ ఇన్ యూ. ఏ రోజుకైనా నువ్వు నాతో మాట్లాడతావని ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా.
సో ఇవన్నీ మీరు మాట్లాడుకోండి, అందరితో మాట్లాడుకోండి, పాపతో, బాబుతో, భార్యతో, భర్తతో, స్నేహితులతో, అందరితో మాట్లాడుకోండి, ఇతనితో కూడా మాట్లాడండి. ఆమేన్, ఆమేన్. సో హ్యావ్ ఎ గుడ్ డీల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ ద హోలీ స్పిరిట్. సో ప్రతిరోజు మనం పరిశుద్ధాత్ముడితో మాట్లాడాలా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఏరా రే ఏంద్రా అని పిలుస్తూ ఉంటాం కదా. కొందరు కొంచెం మర్యాదగా చదువుకున్న వాళ్ళు హాయ్ సురేష్, రమేష్, రాజేష్ బాగున్నారా అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. అది మర్యాద, రెస్పెక్ట్. మనం కూడా పరిశుద్ధాత్ముడి అయ్యా 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 అనకూడదు. పరిశుద్ధాత్ముడా ఉన్నావా, పరిశుద్ధాత్ముడా కార్యం చేయి, పరిశుద్ధాత్ముడా నన్ను ముట్టు అంటే వెంటనే వినపడుతుంది. నీకు ఫోన్లో సిగ్నల్స్ అప్పుడప్పుడు బ్రేక్ అవుతాయేమో, కానీ ఈ సిగ్నల్ అసలు బ్రేక్ అవ్వదు. ఆమెన్. ఫుల్ సిగ్నల్ అంతే. నువ్వు ఇక్కడ మాట్లాడితే లోపలికి వినపడుతుంది. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దిక్కుమాల సిగ్నల్ ఒకటి ఉన్నాయి, ఒక పాయింట్ ఉంటే అసలు వినపడదు. ఈ నెట్ ఒకటి మళ్ళా ఇటు నొక్కతానే ఉండాలి. రీఛార్జ్ చెయ్యి 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 దాన్ని చెయ్యి అని. ఈ సిగ్నల్ నమ్ముకుంటే అవ్వదు. ఓకే, దిస్ ఇస్ అ స్పిరిచువల్ ఫోన్. ఈ స్పిరిచువల్ గా నువ్వు ఫోన్ చేస్తే దేవుడికి, పరిశుద్ధాత్ముడికి నువ్వు ఫోన్ చేస్తే వెంటనే నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్. నీ లోపల నుంచి బయటకు వచ్చి నీ ముందు నిలబడతాడు. హల్లెలూయా. నిన్నప్పుడు సాక్షి, నిన్న లాస్ట్ వీక్ సాక్షి చెప్పి నేను వచ్చాను ముట్టేశానంట. నేను ఎప్పుడు వచ్చాను, ఏమో వచ్చేసావు నువ్వు అని. సర్లే ప్రభు వచ్చి ఉంటాడులే. నీ లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు దేవుడు. ఆమేన్. నిన్ను ముట్టేస్తాడు. హల్లెలూయా. సో నేను ఒకటే అంటాను, ఆయనకి ఫోన్ చేయడం మానేకు. ఆయనకి ఫోన్ చేయడం మానకు. డోంట్ స్టాప్ కాలింగ్ హిమ్. అంత దగ్గరగా క్లోజ్ వెళ్ళిపోవాలి నువ్వు దేవుడికి. సో వీఆర్ నెగ్లెక్టింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దిస్ ఎండ్ టైమ్స్. ఇప్పుడు దేవుడు మనకి ఎక్కువగా వాడబడతాడు, ఎక్కువ పని చేస్తాడు దేవుడు మనకి అంత్యకాలంలో. సో హీ విల్ బి యూస్ఫుల్. మనకు ఉపయోగకరంగా ఉండడానికే తండ్రి మనలో పెట్టాడు, వేరే వాళ్ళకు ఉపయోగపడడానికి కాదు. సో ఆయన నీ దగ్గరే, సమీపంగా, నీ హృదయం పక్కనే, హృదయంలోనే ఉన్నాడు. ఈజ్ నియర్, హీఈస్ ఇన్ యువర్ హార్ట్. ఆయన నీ లోపల ఉన్నాడు. అతన్ని నువ్వు కన్సిడర్ చెయ్యి, అతన్ని నాక్ చెయ్యి. పరిశుద్ధాత్ముడా ఉన్నావా, పరిశుద్ధాత్ముడు ఉన్నావా అన్నప్పుడు ఎస్ ఉన్నాను అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కృపా వరాలని ఎవరిస్తారంటే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. యేసు ప్రభు ఇవ్వడు, తండ్రి ఇవ్వడు. నీలో వరాలు ఉన్నాయంటే ఎవరి వల్ల వచ్చాయంటే పరిశుద్ధాత్ముడి వలన ఇచ్చాడు. హోలీ స్పిరిట్ హ్యాస్ ఎ క్వాలిటీ టు గివ్ గిఫ్ట్స్. పరిశుద్ధాత్ముడికున్న గుణం ఏంటంటే ఆయన అడిగిన ప్రతి వానికి వరాలు ఇచ్చేస్తాడంట. ఆమేన్, ఆమేన్. సో ఇఫ్ యు వాంట్ గిఫ్ట్స్, డోంట్ కన్సిడర్ ఫాదర్, డోంట్ కన్సల్ట్ జీసస్, కన్సల్ట్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే సర్వ హక్కులు, సర్వ బాధ్యతలు తండ్రి యేసు ప్రభువుల వారు పరిశుద్ధాత్ముడికి ఇచ్చారు. ఆమేన్, ఆమేన్. సో అంతే, సింపుల్ సింపుల్. సో నీకు ఎంతమందికి వరాలు కావాలి? ఈ అన్ని తర్వాత సంగతి. ఒక బ్యాగ్ డబ్బులు ఉంటే చూడండి, అసలే సెకండ్ వస్తుంది. వచ్చింది సెకండ్, 5 సెకండ్ గుండెల్లో ఇటు కొడుకు అవన్నీ తర్వాత. ఎందుకంటే ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ మనకు. ఇది దాటినప్పుడు డబ్బు ఈజీగా మన ముందు ఉంటుంది. ఆమేన్. ఐ టెల్ యూ హౌ ద మనీ కమ్స్. డబ్బు కూడా ఎలా వస్తుందో చెప్తా. ఆమేన్. సో ఈ పరిశుద్ధాత్ముడికున్న క్వాలిటీ ఏంటంట, వరాలు ఇచ్చే గుణం ఉందండి ఈయనకి. ఆయన అడిగితే, ఆయన్ని కోరుకుంటే హీ విల్ గివ్ యూ గిఫ్ట్. ఏ వరమైన అడుగిస్తాడు ఆయన. ఆమేన్. సో యేసు ప్రభు కూడా ఈ వరాలు, యేసు ప్రభు కూడా ఈ గిఫ్ట్స్ ఎలా ఆపరేట్ చేశాడంటే పరిశుద్ధాత్ముడు వల్లనే ఆపరేట్ చేశాడు. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించండి, బిఫోర్ బ్యాప్టిజం యేసు ప్రభు ఒక అద్భుతం చేశాడా? నో. హీ వాజ్ జస్ట్ లెర్నింగ్, he was just praying, he was just in house, he was just going to job, that's it. ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడో ఆయన మీదకి ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ వచ్చిందా? పరిశుద్ధాత్ముడు వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. when the holy spirit comes, and Jesus was gifted. నార్మల్ గా ఉన్న యేసయ్య అసాధారణంగా మారిపోయాడంట. And he transformed into a spirit life.
ఒక ఆత్మ, బలమైన ఆత్మ, శక్తివంతమైన యేసు ప్రభువుగా యేసయ్య మారిపోయాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఒక యవనస్తుడైనా, ఒక చిన్నపిల్లలైనా, ఇదిగో మధ్య తరగతి వాళ్ళైనా, మిడిల్ ఏజ్ 50, 60, 70, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ వన్ పర్సన్ కాల్డ్ హోలీ స్పిరిట్. నువ్వు ఏ ఏజ్ గ్రూప్ అయినా నువ్వు కేంద్రీకరించాల్సింది ఎవరి మీద? వినబట్లేదు, అర్థం కావట్లేదు, నాకు మీ వల్ల చెవుడు వస్తుంది, వినబడలా, తలదించుకోగా తలెత్తి చెప్పాలి, చెప్పండి. వినబట్లేదు, ఎవర్రా? ఈ అర్థం తెలియకపోయినా, ఈ భావం తెలియకపోయినా, ఈ వ్యక్తి తెలియకపోయినా నేను మీకు చెప్పి వేస్ట్. ఇట్స్ వేస్ట్ ఆఫ్ డూయింగ్ మినిస్ట్రీ. నాకు మీకు కాదు, నేను చెప్పుకుంటాను. నేను ఈ వ్యక్తిని మీకు పరిచయం చేయకపోతే, నేను ఈ వ్యక్తి గురించి మీకు చెప్పకపోతే, నేను ఈడ నిలబడుకొని ఎన్ని వాగినా మీకు అర్థం కాదు. ఆ వ్యక్తి మీలో లేకపోతే ఇట్స్ నో యూజ్ ఆఫ్ కమింగ్ అండ్ నో యూజ్ ఆఫ్ టీచింగ్. సో కేర్ఫుల్. ఈ వ్యక్తితో మాట్లాడదాం. ఆమెన్, ఆమెన్. సో మిమ్మల్ని ఆయన చంపడానికి రాలేదు, మీ పాపాలు ఎత్తి చూపించడానికి రాలేదు, మిమ్మల్ని ఆయన కొట్టడానికి రాలేదు, మిమ్మల్ని ఆయన తిట్టడానికి రాలేదు, మిమ్మల్ని ఆయన దండించడానికి రాలేదు. గుర్తుపెట్టుకో. ఫస్ట్ చాలా మంది సగం చర్చికి ఎందుకు రారు తెలుసా? ఆ పాస్టర్ గారు అని చెప్పేస్తాను, నేను రాను. ఆ పాస్టర్ గారు తిడతాను, నేను రాను. ఆ పాస్టర్ గారు నిన్న జరిగిన మొత్తం చెప్పేది, నేను రాను. చాలా మంది సగం మంది ఈ బ్యాచ్ వాళ్ళకి ఇదే భయం. పరిశుద్ధాత్ముడు అంటే భయపడకండి ప్లీజ్. హోలీ స్పిరిట్ ఈజ్ యువర్ ఫ్రెండ్. Amen. Holy Spirit, He is your brother. Holy Spirit is your neighbor. Holy Spirit is your co-partner. Yeah. అతను చూసి ఎందుకు భయపడతారు మీరు? విలన్ అతేమన్నా? He's not a villain. ఒక్కనే చెప్పాను అనుకో, అమ్మ ఏంది నిన్న పాపం చేసావు, ఎందుకు పడిపోయావంటే, ఓ అమ్మ పరిశుద్ధాత్ముడు అన్ని చెప్పేస్తున్నాడు, నేను రాను ఇంకా. లేదు, అవును బ్రదర్, పరిశుద్ధాత్ముడు, అవును తప్పు చేశాను, నన్ను క్షమించేయి అంటే అయిపోయాగా. మనం ఒప్పుకోం. మనం అస్సలు ఒప్పుకోకూడదు. అస్సలు మనం ఒప్పుకునే ఆలోచనే మన హృదయంలో లేదు. సో మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ఒక వ్యక్తిని ఏం చేస్తున్నామంట? నెగ్లెక్ట్ చేస్తున్నామంట. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? పరిశుద్ధాత్ముడు. నెగ్లెక్ట్ చేయకూడని వ్యక్తి పేరు ఏం పేరు? పరిశుద్ధాత్ముడు. కన్సిడర్ చేయాల్సిన వ్యక్తి పేరు ఏం పేరు? రోజు మాట్లాడాల్సిన వ్యక్తి పేరు ఏం పేరు? రోజు పలకరించాల్సిన వ్యక్తి పేరు ఏం పేరు? నువ్వు సహాయం కోరుకోవాల్సిన వ్యక్తి పేరు ఏం పేరు? నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను బలపరిచే వ్యక్తి పేరు ఏం పేరు? yes, you need to know his name. He is very important in your life. Amen. Amen. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? అడిగిన ప్రతి వాడికి వరాలు ఇస్తాడంట. హల్లెలూయా. ఈ కృపా వరాలు నానా విధములుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. ఓన్లీ వన్ స్పిరిట్ ఆఫ్ గాడ్, వన్ హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ ఎవ్రీ గిఫ్ట్. ఆమేన్. ఎంతమందికి వరాలు కావాలి? కొందరు ఒక్క వరంతో హ్యాపీగా ఉన్నారు, కొందరు 2 వరాలతో చాలా హ్యాపీగా ఉన్నారు, కొందరు 3 వరాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే ఎందుకు హ్యాపీగా ఉన్నారు తెలుసా? మళ్ళీ ఇంక అడగట్లా ఆయన్ని, ఇంకొకసారి అడుగు. నువ్వు హీలింగ్ గిఫ్ట్లో నమ్మకం ఉంటే, దేవా నాకు ఇంకో వరమి అంటే విడిపించే వరం ఇస్తాడు. ఆమేన్. ఆ విడిపించే వరం వాడతా ఉంటే కొన్ని రోజులు పోతే ఇంకో వరమి పరిశుద్ధాత్ముడు అంటే నీకు ప్రవచన వరం ఇస్తాడు. ఆమేన్. ఆ ప్రవచన వరం వాడుతూ ఉంటే ఇంకో వరం కావాలి పరిశుద్ధాత్ముడా అంటే ఏం చేస్తాం? ఇంకోటి ఇస్తాడు, ఇంకోటి. నువ్వు ఎన్ని వరాలు అడిగినా ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. ఐ వాంట్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ బి గిఫ్టెడ్. చిన్న బిడ్డలతో సహా, ఆల్తో సహా వరాలు కలిగి ఉండాలని నా కోరిక, నా తాపత్రయం, నా ప్రయాస. ఆమేన్. లెట్స్ పేరెంట్స్ tell to your children that the Holy Spirit is in you. నీకేం కావాలన్నా ఆయన నీకు చేసి పెడతాడు. ఎటువంటి హెల్ప్ అయినా నీకు ఆయన చేసి పెడతాడు. టీచ్ టు యువర్ చిల్డ్రన్. ఆడగబోకు, ఏడగబోకు, అక్కడగబోకు, ఏడ కూర్చోక, ఈ చెత్త చేయకూడదన్నీ చెప్తారు మీరు. రే వాడు తెల్లబాక, రే ఇక్కడికి వెళ్ళబాక, రే తొందరగా వచ్చే ఇంటికి. ఎలిమెంటరీ ఎల్కేజీ పేరెంట్స్ మాట్లాడతారు. నేను అంటాను, ఈ జేమ్లో ఉన్న పేరెంట్స్ గొప్పోళ్ళు. ఆమేన్. హల్లెలూయా. మంచి మాటలు మాట్లాడతారు, విలువైన మాటలు మాట్లాడతారు, పరిశుద్ధాత్ముడిని పరిచయం చేస్తారు. ఆమేన్. 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 పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడంటే అందరికీ
గిఫ్ట్స్ వరాలు ఇస్తాడంట. ఈరోజు నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు నువ్వు ఎన్ని వరాలు అడిగినా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నీటి మీద నడిచే వరం కావాలి ప్రభు. మనం అడగం, యేసు ప్రభుని చూసి ఆగిపోయాం. కానీ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని ఎక్కడ నడిపించాడంట? నీటి మీద నడిపించాడు. వావ్, ఎస్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు లోపల చేరి నీ వరాలని ఆపరేట్ చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఉన్నా నువ్వు మర్చిపోయినప్పుడు నీ డైలాగులు ఎలా ఉంటాయి తెలుసా? ఏమ్మా కడుపు నిప్పే, సరే ప్రేయర్లు పెడతలే, అంతే, ఏమవుతుంది? When the Holy Spirit is there in you, ఏంది కడుపు నిప్పే, రా అంతే, పంపించేస్తాడు. పరిశుద్ధాత్ముడు డైలాగులు వేరుంటాయి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు, మళ్ళీ చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు ఉన్నా మీరు మర్చిపోతే మీ డైలాగులు ఎలా ఉంటాయి తెలుసా? ప్రేయర్లో పెడతాం. ఎట్లా? మా అనుదిన ప్రార్థనలో చెప్పాలి, జ్ఞాపకం చేసుకుంటాం. యు ఆర్ డిగ్రేడింగ్ ద హోలీ స్పిరిట్. నేను ఒక ఆమె వచ్చి నా కూతురికి బాగలేదయ్యా అని చెప్పింది, ప్రేయర్లో పెడతాను అన్నాడా ఇసయ్యా? ఏమన్నా? ప్రేయర్లో పెడతాను. రాత్రికి ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, ఆ ఉపవాస ప్రార్థనలు పెట్టేస్తాను. రాత్రికి ఆల్నైట్ జరుగుతుంది, ఆ ఆల్నైట్లో పెట్టేస్తాను. నేను నీకెందుకు టెన్షన్ పడకండి అన్నాడా? ఎక్కడ నీ కూతురు, తీసుకోరా అన్నాడు. ఆమేన్. నేను ఎప్పుడో ప్రార్థన చేసిన తర్వాత ఒకటి అడుగుతా, చూసుకో అంట, తగ్గిందిలే చూసుకో అంట. ఆమేన్. తగ్గిపోద్దులే పో, చూసుకో తగ్గిందిలే చూసుకో ఫస్ట్ నువ్వు అంట. నాకు రోషం, నాకు తెలుసు దేవుడు తగ్గిస్తాడని, నాకు తెలుసు దేవుడు తీసేస్తాడని. ఆమేన్, హల్లెలూయా. నేను అదే అంటాను, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మర్చిపోకండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతి మర్చిపోతే నీ డైలాగులు మారిపోతాయి. ప్రేయర్లు పెడతాం. సరే అమ్మా, మీ అనుదిన ప్రార్థనలో రోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు వేరే పని లేదా? ఇదే ఉంటాయి మనకు, మనం చేయము, వేరే పని చేయము. సరే చేసినోడికి డబ్బులు, అరే నీకు 1000 రూపాయలు ఇస్తా, రోజు నన్ను నా గురించి ప్రేయర్ చేయి, అదే చేయండి కనీసం. అది కూడా అది లేదు. అయ్యగారు మీ అనుదిన ప్రార్థన, నేను చెప్పాను నీకు రోజు ప్రార్థన చేసుకుంటానని? నేను చెప్పలేదు. నేను రోజు ప్రార్థన చేస్తాను నీకు చెప్పానా? నేను చెప్పలేదే. నేను పొద్దున్న 4 గంటలు వేస్తాను నేను చెప్పాను నీకు? నేను మధ్యాహ్నం ప్రేయర్ చేస్తాను నీకు చెప్పానా? నేను రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాను నీకు చెప్పానా? నాకెప్పుడు బుద్ధి పుట్టినప్పుడు చేస్తాను ప్రార్థన. నాకు ఈ టైం ఆ టైం ఏముండదు. ఐ ప్రే ఎనీ టైమ్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ప్రేయింగ్. ఈవెన్ వెన్ ఐఎమ్ డ్రైవింగ్ ఐ ప్రే, when I'm going I pray. Anytime if I felt praying, man, I pray. కళ్ళు తెరిసే చేస్తుంటాను, కళ్ళు మూసుకొని ఎట్టనే చేస్తుంటాను. మీ రోజు ఉపవాస ప్రార్థనలు చేస్తారు కదా, అప్పుడు పెట్టండి మమ్మల్ని, అప్పుడు పెట్టాలండి వాళ్ళని. పరిశుద్ధాత్ముడు లేని మాటలు అవన్నీ. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు లేని మాటలు. ఈరోజు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లెట్స్ గో టు జాన్ 14:26. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఎస్, మళ్ళీ చూడండి. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఇది మన లైఫ్ లో చాలా ఉపయోగపడే మాట. మళ్ళీ చదువుకుందాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. అంటే ఎవరైతే యేసు ప్రభు నమ్మారో వాళ్ళ అందరి ఇళ్లలో పరిశుద్ధాత్ముడు ఉంటాడంట. హల్లెలూయా. నా నామమున తండ్రి నా కోసము నాకు బదులుగా ఆ వ్యక్తిని పంపించాడని చెప్తున్నాడు యేసయ్య. ఆమేన్. నేను కొన్ని రోజులే ఉంటా మీ దగ్గర, తర్వాత వెళ్ళిపోతాను, కానీ నిత్యము మీతో ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మను ఉంచుతాను, భయపడకండి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువును రుచి చూసినోడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవడన్నా బతకగలడా? నో. చాలా మంది నాకు తెలిసినటువంటి గొప్ప సేవకులు కూడా ఈ విధంగా మాట్లాడారు. కొందరు తెలుసు నాకు, యేసన్న గారితో చాలా దగ్గర సంబంధాలు కలిగిన సేవకులు ఉన్నారు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో వీళ్ళు పడిపోయారు తెలుసా.
ఈవెన్ డీజీఎస్ దినకరన్ గారు, ఆయన గొప్ప సేవకుడు. ఆయన కింద, ఆయన గొడుగు కింద, ఆయన మెంటల్ కింద బ్రతికి నడక నేర్చుకొని, మాట నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని బతికిన వాళ్ళు ఒక్కసారిగా సేవకుడు చనిపోతే వీళ్ళు కూలిపోయారు. నా సేవకుడు చచ్చిపోయాడు, నా పని అయిపోయింది. నా సేవకుడు చచ్చిపోయాడు, నా పని అయిపోయింది అని వాళ్ళు రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. ఐ నో మెనీ మెన్ ఆఫ్ గాడ్. దెన్ ద లార్డ్ విజిటెడ్ దెమ్. దేవుడు మళ్ళా ప్రత్యక్షమై, భయపడకరా, ఆయనకి తోడుగున్నట్టే నీకు కూడా తోడుగుంటానన్నాడు. ఇలాంటి పరిస్థితే యెహోషువకు వచ్చింది. మంచిగా మోషే గుడి కింద బాగా ఎట్టట తిరుగుతా, అమ్మయ్య ఆయన నెక్స్ట్ మనం పర్లేదు, ఆయన చూసుకుంటాడు, మనల్ని బాగా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పోతాడు. అప్పుడల్లా బాడీలో అనుకున్నాడు. సడన్ గా వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు మోషే. ఇతనికి చేతులు కాళ్ళు ఆటలే, రూమ్ నుంచి బయటికి రావట్లే. బాబు స్తోత్రం నాయన, తండ్రి 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 అంటున్నాడు. ఎవరు? యెహోషువ. దెన్ ద లార్డ్ విజిటెడ్ జాషువా. హే జాషువా, డోంట్ వరీ, మోషేకి తోడుగున్నట్టు నీకు కూడా తోడుగా అంటానని చెప్పాడు. అప్పుడు బయటకు వచ్చాడు రూమ్ లోంచి బయటికి. ఆమేన్. ద వాయిస్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ద వాయిస్ ఆఫ్ ఫాదర్. ఆ స్వరం వినాలి నువ్వు, అటువంటి స్వరం వినగలగాలి. టక్కని సేవకుడు చచ్చిపోతే నువ్వు కూలిపోకూడదు. టక్కని సేవకుడు వెళ్ళిపోతే గతగతగతగతగతగా కూడకూడదు. ఆయన చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎలీషా 1% కూడా వనకల. ఏలియా వెళ్ళిపోతుంటే, ఎలీషా నా టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నా అంటే మంచిది అన్నాడు. మరి ఏం కావాలరా అంటే, మరి మరి నేను అడిగింది నువ్వు ఇస్తావా అన్నాడు. ఇస్తాను, పర్లేదు చెప్పు, ఏం కావాలన్నాడు. అతనికి ధైర్యం, ఇతను మొత్తం లాగేసుకుంటాడు. ఇతనికి తెలియదు ఏలియా ఏంటి మరి ఇంత ధైర్యంగా ఉన్నా అంటే, నీ సేవకుడు వెళ్ళిపోయినా కూడా నీకు ధైర్యం అంటే, అవును, అదే ఆత్మలో పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా అడిగిన ఒక్క కోరిక ఏం తెలుసా? నీ ఆత్మ నాకు 2 పాళ్ళు ఇచ్చేయి, అప్పుడు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు దాకా వెళ్ళబాకన్నాడు. అంటే నువ్వున్నా ఒకటే, నీ ఆత్మ ఉన్నా ఒకటే, యేసయ్య ఉన్నా ఒకటే, పరిశుద్ధాత్మ నీతో ఉన్నా ఒకటే. ఇట్స్ క్వైట్ సింపుల్. యేసు ప్రభు చనిపోయిన తర్వాత తెలుసు కదా, మీ శిష్యులు ఒక్కొక్క మినిస్ట్రీ పెట్టారు, తెలుసు కదా. పేటర్ ఒక మినిస్ట్రీ పెట్టాడు, తర్వాత ఆంద్రే ఒక మినిస్ట్రీ పెట్టాడు, జాన్ ఒక మినిస్ట్రీ పెట్టాడా? ఒక్కడు కూడా లేడు జంప్ అందరు. యేసు ప్రభు చనిపోవడం, యేసు ప్రభు సిలువెక్క ఒక్కొక్కడు ఒక్కొక్క ఊరికి పారిపోయారు. ఎవడు ఏం చేయాలి, మినిస్ట్రీ పెట్టాలి, ఏమర్థం కాదు. మెంటలెక్కిపోయింది. 3.5 సంవత్సరాలు ఒక వ్యక్తితో తిరిగి వ్యక్తి సడన్ గా లేడంటే భయం ఏది ఎవరికన్నా? అతను చూసుకొని చాలా అద్భుతాలు చేశారు, అతను చూసుకొని అతను పంపిస్తేనే చాలా ఊర్లకు వెళ్ళారు, అతను పంపిస్తేనే చాలా మినిస్ట్రీలు చేశారు. అతనే వెళ్ళారు, వీళ్ళకి కూడా ఏముండదు, ప్లేస్ ఉండదు అని భయపడిపోయారు. దెన్ ద హోలీ స్పిరిట్ విజిటెడ్ దెమ్. పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి ఎలా వచ్చాడంట? బలమైన శక్తితో వచ్చాడంట. హల్లెలూయా. జీసస్ కేమ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ కాల్డ్ హోలీ స్పిరిట్. ఆమేన్. అండ్ ఐ లవ్ దిస్ స్క్రిప్చర్. చాలా జాగ్రత్త చదవండి, మీరు నచ్చితే మీరు రాసుకోండి, మీరు ప్రార్థన చేయండి. అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ చాప్టర్ వన్స్ అగైన్. మళ్ళీ చదవండి. 4:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. అండర్లైన్ చేసుకోండి, సమస్తము. ఆల్ థింగ్స్ చెప్పండి. ఆల్ థింగ్స్, సమస్తము. వినబడలేదు, వినబట్లేదు. నేను ఒకటి చెప్తాను, పరిశుద్ధాత్ముడు మనం కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసాం అసలు. యాక్చువల్లీ తెలుసా, పరిశుద్ధాత్ముడిని మనం అండర్ ఎస్టిమేట్ అంటే తక్కువ అంచనా వేసాం. ఎప్పుడన్నా వేసారా పరిశుద్ధాత్మను తక్కువ అంచనా వేసారు? ఎవరన్నా వేసుంటారు? ఎవరు చేతులు ఎత్తలే, గమ్ము ఊరికే చేస్తుంటా. నేను కూడా చేశా. ఐ అండర్ ఎస్టిమేటెడ్ హోలీ స్పిరిట్. ఈయన ఈ కేసులు డీల్ చేయలేడులే, ఇంత కష్టాన్ని ఆయన తీయలేడులే, ఇంత బరువును ఆయన సెట్ చేయలేడులే, ఇంత భయంకరమైన పరిస్థితులు ఆయన బాగు చేయలేడులే. ఆయన ఊరికే కంఫర్ట్ చేస్తుంటాడు, కంఫర్ట్ ప్యాకెట్ వేసుకొని. అంతేనా? నో 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 నో. కంఫర్ట్, ఆదరణ. నువ్వు తిరిగి ఆ బలహీనమైన పరిస్థితిలో ఉండవు. సమస్తమును బోధిస్తాడంట. He tells you about all things. మీరేం చేస్తున్నారమ్మా? మీరేం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. మీరేం చేస్తున్నారమ్మా? ఊడు చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? డ్యూటీ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? బిజినెస్. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. మరి అందరికి కలిపి ఈయన ఎట్ట పని చేస్తాడు? మీకు అర్థం కావాలి ఈ ప్రశ్న. దిస్ క్వశ్చన్ will shake your life. This question, నువ్వేం చేస్తున్నావు?
డ్యూటీ చేస్తున్నావు, రైట్. నువ్వేం చేస్తున్నావు? డ్యూటీ చేస్తున్నావా? మీరేం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నావు. మీరేం చేస్తున్నావు? పని చేస్తున్నావు. ఏం రాశాడు అసలు ఇతను? పరిశుద్ధాత్ముడంట సమస్తము బోధిస్తాడంట. ఇఫ్ యు ఇన్వైట్ హిమ్, నీ లోపల ఉన్నాడా? నీ లోపల ఉన్నాడా? నీ లోపల ఉన్నాడా? నో మ్యాటర్ నువ్వు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా, నో మ్యాటర్ నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, నో మ్యాటర్ నువ్వు ఏం చదువుకుంటున్నా, హీ విల్ హెల్ప్ యూ. ఐ హర్డ్ ఎ స్మాల్ ఆమేన్. మీకు అర్థం కావట్లే. సే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నన్ను కన్సిడర్ చేయండి. ఫస్ట్ మీ అందరిది ఒకటే సమస్యనా? కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. నేను ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య పరిశుద్ధాత్ముడు చెప్తాను. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ ఇస్తాడు. ఈవెన్ హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ వెన్ యు ఆర్ ఇన్ స్టడీస్. ఆమేన్. సమస్తం అంటే ఏంటి? ఆత్మలో, ప్రాణములో, శరీరంలో అన్నిట్లో హెల్ప్ చేయలేదా? ఏమన్నా నీకు బిజినెస్ లో హెల్ప్ చేస్తాడా చేయడా? చేయగలడా లేదా? నీకు బిజినెస్ లో హెల్ప్ చేస్తాడు చేయడా? నీకు చేస్తాడు చేయడా? మరి పరిశుద్ధాత్ముడు ఓన్లీ స్పిరిచువల్ లైఫ్ కొరకేనా? నో. పరిశుద్ధాత్ముడిని చర్చిలోనే వాడుకోవాలా? నో. వేర్ ఎవర్ యు ఆర్, యువర్ ఎడ్యుకేషన్, బిజినెస్, జాబ్, లైఫ్, కెరియర్, ఎక్కడన్నా అతను వాడుకోవచ్చు నువ్వు. మళ్ళీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అతన్ని లిమిటెడ్ యాక్సెస్ లో పెట్టాం మనం. హీ ఈజ్ అన్లిమిటెడ్. ఆమేన్. ఆమేన్. గో హెడ్. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ప్రతి వర్గానికి చెందిన వాళ్ళు అండర్లైన్ చేయండి అన్నమాట. ప్రతి పని చేసినోడు ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రతి చదువుకుంటున్నాడు ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రతి ఉద్యోగాన్ని పోతున్నాడు ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రతి బిజినెస్ చేసేవాడు ఆ మాట అండర్లైన్ చేయండి. సమస్తము. ఆమేన్. చెప్పండి. పరిశుద్ధాత్ముడు అన్నిటినీ నాకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు అన్నిటిలో నాకు సహాయం చేస్తాడు. కెన్ యూ యూజ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఎడ్యుకేషన్? వినబడలా? కెన్ యూ యూజ్ యువర్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ జాబ్స్? వినబడలేదు. కెన్ యూ యూజ్ దిస్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ బిజినెస్? వినబడలేదు. కెన్ యూ యూజ్ దిస్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ ఫ్యామిలీ? కెన్ యూ యూజ్ దిస్ హోలీ స్పిరిట్ ఇన్ ఎవ్రీ ఏరియా? వినబడలా? తెలియక మనం ఏ ఏరియాలో వాడట్లే అతన్ని. ప్రభా నీకు తెలియదులే, గమ్ముండు. భార్య భర్తల మధ్యలో పరిశుద్ధాత్ముడా నీకు ఇవన్నీ తెలియదు, గమ్ముండు. చెప్పిక ఏమంటావు? ఆయనకి తెలియదు, నీకు తెలుసా? నాకు అర్థం కాదు. సో దిస్ పర్సన్ వి నెగ్లెక్టెడ్. మనం ఈ వ్యక్తిని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. రోజు అవసరం లేనివాడితో మాట్లాడతాం. ఊరికే టైం పాస్కి హలో ఏనా చేశాంటే ఊరికే. నాకు ఆ ప్రశ్న భయం అవుతుంది. ఏరా చేశాడే? ఊరికే వద్దు, ముందు ఫోన్ పేలో డబ్బులు తర్వాత మాట్లాడతాను. ఎవరన్నా ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేస్తే ఊరికే ఎట్టురా అని ఉన్నావో పోయా తీసుకుందామనే పెట్రా ఫోన్. అక్కలు అమ్మలు చెల్లెళ్ళు చేస్తుంటారు. ఏమ్మా ఫోన్ చేస్తే ఊరికే. ఈ ఊరికే బ్యాచ్ ఎక్కువ ఉంటుంది మన ఇంట్లో. ఎవరైతే జాబ్ లేరో, ఎవరైతే ఇంట్లో ఉన్నదో జాగ్రత్త ప్లీజ్, మీద దండ పెడుతున్నా. ఫోన్ చేసి ఏమంటే ఊరికే. ఫస్ట్ ప్రశ్న ఏం కూర, నెక్స్ట్ ప్రశ్న ఏం చేస్తున్నా, మూడో ప్రశ్న ఎప్పుడు పోతా. ఏమంటే ఏంది దరిద్రపు గుట్ట ఆన్సర్లు క్వశ్చన్. ఇక వేరే బుక్ లేదు మీ దగ్గర? ఏ క్వశ్చన్లు ఈ అమ్మ కూతుర్లకి నాకు అర్థం కాదు. మమ్మీ అడుగుతుంది, కూతురు అడుగుతుంది. మమ్మీ అదే క్వశ్చన్ బ్యాంక్ అడుగుతుంది, మళ్ళీ కూతురు అదే క్వశ్చన్ బ్యాంక్ అడుగుతుంది. ఎక్సలెంట్ మదర్. అది ఎక్కడ దొరుకుతారో నాకు అర్థం కాదు ఇలా అందరూ కదా. సేమ్ మమ్మీ అదే క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ రిపీట్, మళ్ళీ కూతురు అదే క్వశ్చన్ వేస్తుంది. ఇక వేరే క్వశ్చన్లు మనకు బ్యాంకులో లేవు. ప్రార్థన చేసామని మమ్మీ అడగదు, కూతురు అంతకన్నా అడగదు. మమ్మీ కొంచెం కూర ఉంటే పంపేవో ప్లీజ్, నాకు ఇక్కడ ఏంటో ఈ చెత్త క్వశ్చన్లు నాకు ఇరికిపోయారు. లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం. లోపల ఒక పర్సన్ ఉన్నాడు. ఏమ్మా పాప మార్నింగ్ ఏమో దర్శనం వచ్చిందా నీకు? ఏమ్మా పాప బైబిల్ చదివితే దేవుడు మాట్లాడు నీతో? ఈ ఉండవు. పొద్దున్న టిఫిన్ ఏంటి, మధ్యాహ్నం అన్నం ఏంటి, రాత్రి కూర ఏంది? భర్త ఇంటికి పోయి వచ్చినప్పుడే ఏం కూర? అయ్యా పప్పు అంటే నేను రాను ఇంటికి, నేను బయట తినొస్తా.
బయట తినేస్తాడు, అటు బయట తినేస్తాడు. ఎందుకంటే ఈ పప్పు చేసింది. ఎవడు తింటాడు ఆ పప్పు? నీ మొఖాన్ని పప్పు నువ్వు వేసుకో, నువ్వు పప్పు మొఖం. ఏ లోపల పరిశుద్ధాత్ముడిని మనం వాడట్లేదు, వేరే ఆప్షన్ ఎత్తుకుంటున్నాం, వేరే పర్సన్ ఎవరైనా కనుక్కుందామని. సో వీఆర్ నెగ్లెక్టింగ్ హోలీ స్పిరిట్. ప్లీజ్, ఈ అంత్య దినాల్లో అతను ఉపయోగపడినట్టు ఎవరు ఉపయోగపడరు. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో అతను హెల్ప్ చేసినట్టు ఎవరు హెల్ప్ చేయరు. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో నేను అతను కాపాడినట్టు ఎవరు కాపాడలేరు. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో అతను జ్ఞానం ఇచ్చినట్టు ఎవడు నీకు ఇవ్వలేడు. ఆమేన్. ఏం బోధిస్తాడంట పరిశుద్ధాత్ముడు? సమస్తము బోధిస్తాడు. ఈవెన్ హీ కెన్ టీచ్ యువర్ సోషల్, యువర్ మ్యాథ్స్, యువర్ తెలుగు, యువర్ సైన్స్, ఎనీ సబ్జెక్ట్ హీ కెన్ డీల్. అనుకుంటున్నావు ఎక్కడి నుంచి పుట్టే ఈ సబ్జెక్టులన్నీ? ఆయన లోపల నుంచి వచ్చాయి. పరిశుద్ధాత్ముడికి నీ సబ్జెక్టులు టఫా? చాలా మంది మా అబ్బాయికి చదువు సక్రంగా వస్తలేదు, ప్రార్థన చేయండి. నేను ఎవరికి చెప్పాలి? మళ్ళీ పరిశుద్ధాత్ముడు చెప్తాను నేను. మా అబ్బాయికి చదువు అవ్వట్లేదు, మా అమ్మాయి చదవట్లేదు, కొంచెం ప్రేయర్ చేస్తే కదా. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన అన్నీ చెప్తాడు. ఆమేన్. ఏం వస్తాయో చెప్తాడు, ఎలా చదవాలో చెప్తాడు, ఏం చేస్తే నువ్వు పాస్ అవుతావో చెప్తాడు. పరిశుద్ధాత్ముడిని వాడక మనం ఫెయిల్ అయ్యాం. అంతే అంతే అంతే. ఓపెన్. ఏమా పరిశుద్ధాత్ముడిని వాడుతున్నావా? వాడు, అన్నిట్లో పాస్ అవుతావు. ఏమా పరిశుద్ధాత్ముడిని వాడుతున్నావా? అన్నిట్లో ఫెయిల్ అనే సబ్జెక్ట్ ఉండదు నీ లైఫ్ లో. ఒక్క దాంట్లో కూడా ఫెయిల్ అవ్వవు. He will guide you in every area. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎలా నిలబడాలి సొసైటీలో, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేయర్ చేయాలి. He will guide you. నాట్ ఈజీ వర్డ్, నాట్ ఈజీ వర్డ్. అంత ఈజీ కాదు ఈ మాట. నేను అదే అన్న, బైబిల్ జస్ట్ ఊరికి చదువుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం ఆగు. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? వినబట్లేదు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మరి పరిశుద్ధాత్ముడు ఓన్లీ ఫ్యామిలీసే డీల్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే డీల్ చేస్తాడు. మరి వీళ్ళ బతుకులు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు చదువుతారు, వీళ్ళకి ఎక్కదు, చదువు అవ్వదు, వీళ్ళకి చదువు అవ్వదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు వేరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా? అరే అన్ని డీల్ చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఎనీ లైఫ్ హీ విల్ డీల్. మా ఆడోళ్ళ సమస్యలు మీకేం తెలుసులే పరిశుద్ధాత్ముడా అనేవు గబక్కని. మానవింది. మా ఆడోళ్ళ సమస్యలు మీకేం తెలుసు పరిశుద్ధాత్ముడా? మా రక్తస్రావం మీకేం తెలుసు? మా కడుపు నొప్పి మీకేం తెలుసు అనేవు గబక్కని. అమ్మ ఈ చెంప వాసిపోద్ది, ఈ చెంప వాసిపోద్ది, జాగ్రత్త. గబక్కని అనేవు, గబక్కని తొందరపడి అనేవు. మా సమస్యలు నీకేం తెలుసు పరిశుద్ధాత్ముడా? మా కష్టాలు నీకేం తెలుసు? నా నొప్పి నీకేం తెలుసు? నా ప్రసవ వేదన నీకేం తెలుసు? నెవర్ అటర్ ఎ వర్డ్ ఆన్ హోలీ స్పిరిట్. యేసుప్రభు అదే అన్నాడు. అరే నన్ను తిట్టినా నేను పెద్ద పట్టించుకున్నారా, కానీ అతన్ని తిడితే నీకు సొక్కలే, నీకు మార్నింగ్ స్టార్స్ లెక్క పెడతావు. అందుకనే ఈ రోజుకి యేసు ప్రభువుని దూషించిన బతికే ఉన్నారు చాలా మంది. ఇంకా ఈ పరిశుద్ధాత్ముడి గురించి చాలా మందికి సరిగ్గా తెలియలే. అందుకనే అతను ఎవరు టచ్ చేయలే అతన్ని. యేసు ప్రభుని టచ్. అందుకని యేసు అన్నాడు, నన్నేమన్నా అన్నా నేనేమన్నా, కానీ ఇతను ఎవరైనా అంటే నువ్వు ఒకసారి టచ్ చేస్తుడు. వన్స్ గో అండ్ టచ్ ద హోలీ స్పిరిట్, యూ విల్ సీ ద ఫైర్, యూ విల్ సీ ద ఫైర్. ఇప్పుడు వరకు యేసు ప్రభుని దూషించనోడు లేడు. ఇప్పుడు వరకు యేసు ప్రభుని తిట్టనోడు లేడు. యేసు ప్రభు పేరుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు చాలా మంది. ఈ పాటికి యేసు ప్రభు ఏదో ఒకటి చేయాలి కదా, ఆయన ఏం పెద్ద పట్టించుకోడు. బట్ ఆ ఫోకస్ అంతా ఎవరి మీద? ఇప్పుడు యేసయ్యకి చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభుకి తండ్రికి ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది? అదే. ఇప్పుడు ఇతను వెలుగులోకి వస్తే, నువ్వు ఇతన్ని బయటికి తీసుకొస్తే, లెట్ పీపుల్ నో దిస్ నేమ్ కాల్డ్ హోలీ స్పిరిట్. ఆమేన్. ఈ పేరు నువ్వు బయటికి తీసుకురావాలా. ఆమేన్. హల్లెలూయా. సో నిన్న ఎవరో పిల్లలు నాకు ఒక వీడియో చూపించారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఉమెన్స్ క్రియేట్ ఎక్కడో జరిగింది. అక్కడ జరిగినప్పుడు ఒక కుమార్తె, షీఈ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ బెంగళూరు చర్చ్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. రెగ్యులర్గా చర్చ్కి వస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు సేవకుడు. అండ్ మొన్న మ్యాచ్లో ఆమె ఏదో మంచిగా సెంచరీ కొట్టు ఏదో మొత్తానికి ఆ ఇండియన్ టీంని గెలిపించింది.
అంతవరకు బాగానే ఉంది, ఆమె పేరు బాగానే ఉంది, అంత బాగానే ఉంది. అవార్డ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆమె ఒకటే మాట్లాడింది, నీ ఫీలింగ్స్ ఏంటి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఇండియన్ టీం గెలిచింది, ఫైనల్స్కి వెళ్ళింది, నువ్వేం చెప్తావు అంటే ఆమె ఒకటే మాట్లాడింది, ఆల్ గ్లోరీ టు జీసస్ అని. దేవుడికే మహిమ. యేసు ప్రభు నన్ను గెలిపించాడు, నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదని యేసు ప్రభు పేరు బయటికి తీయగలిగింది ఆమె. నేను ఆశ్చర్యపోయాను. ఒక సాధారణమైన వ్యక్తి దేవుడి పేరు ఎక్కడ పడితే అక్కడ తీసేసింది. వావ్, షీ ఆనర్డ్ గాడ్. ఆమేన్. ప్రభు అంటాడు, ఎవరైతే నన్ను హెచ్చిస్తారో వారిని నేను హెచ్చిస్తాను. ఎవరైతే నన్ను గుర్తుపడతారో ఈ భూమి మీద వాళ్ళు నేను గుర్తుపడతాను. ఎవరైతే నా గురించి చెప్తారో నేను వాళ్ళ గురించి చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. ఐ వాజ్ వెరీ మచ్ ఫెల్ట్ వెరీ. ఎ వుమెన్ టోల్డ్ అబౌట్ జీసస్. ఒక యవ్వనస్తురాలు యేసు ప్రభు, ఆల్ గ్లోరీ టు జీసస్. మళ్ళీ స్క్రిప్చర్ కూడా చెప్పింది. స్క్రిప్చర్ ఏమో చెప్పింది. జమీమా ఆమె పేరు. క్రైస్తవురాలే, పేరు చూస్తే బాగా గుర్తుపడతాం మన ప్రభు బిడ్డని. ప్రభు అంట ఆమె ఆడేటప్పుడు చెప్పాడంట, ఊరక నిలబడుకొని నేను ఇస్తాను నీకు విజయం అని. ఎవడని చెప్తాడట, పరిశుద్ధాత్ముడితో సహవాసం. ఆమేన్. నువ్వు అదే అదే అంటే క్రికెట్లో కూడా దేవుడు తోడుకుంటాడా? చెప్పాలి. అదే సర్మన్. దట్స్ వాట్ ద సర్మన్. నువ్వు క్రికెట్ ఆడు, ఫుట్బాల్ ఆడు, నువ్వు ఏదైనా ఆడు, నీకు నేను తోడుకుంటా అన్నాడు దేవుడు. ఆమేన్. నువ్వు చదువుకో, బిజినెస్ చేయి, వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, నేను నీకు తోడుకుంటా, నేను సహాయం చేస్తా, నేను గెలిపిస్తా, నేను నిలబడతా. నేను నిలబడితే నీ విక్టరీ నువ్వు తప్ప ఎవడు గెలవడు. ఆమేన్. చూసారా, ఆ మ్యాచ్ లో ఆమెను తప్ప ఎవరిని గనపరచలేదు. దట్స్ గాడ్. దేవుడు నిన్ను డిసైడ్ అయ్యి నిన్ను గనపరచాలంటే నీ ముందు ఎవడు నిలబడ్డు, నిన్నొక్కడనే గనపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. అవార్డ్ ఫంక్షన్ లో నీకు మాత్రమే పేరు ఉంటుంది, అందరి పేర్లు ఉండవు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అట్లా ఉండదు. దేవుడు ఒకటే ప్రైజ్ నీకే ఇస్తాడు దేవుడు. ఆమేన్. యు నో దిస్ గాడ్. ఆయన సమస్తము బోధిస్తాడంట. ఇప్పుడు చెప్పండి, చదువులో కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేయగలడనే వాళ్ళు చేతులు ఎత్తండి. చదువులో కూడా పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేస్తాడు. నా సోషల్లో, నా మ్యాథ్స్ లో, నా సైన్స్ లో, నా ఇంజనీరింగ్ లో, నా డిగ్రీలో, నా ఇంటర్లో, నా బీటెక్ లో, నా ప్రతి ఎడ్యుకేషన్ లో పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేస్తాడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. వావ్. లేచండి. ప్రతి ఉద్యోగంలో పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేస్తాడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. వావ్. ప్రతి బిజినెస్ లో దేవుడు హెల్ప్ చేస్తాడు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతి ఫ్యామిలీలో దేవుడు పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేస్తాడని చేతులు ఎత్తండి. ఎస్, యు నీడ్ టు నో. చాలా మందికి అర్థం కాదు, ఈ పరిశుద్ధాత్ముడు ఇవి డీల్ చేయగలడా అంటే ఎస్. భార్యాభర్తల గొడవలు డీల్ చేయగలడా? ఎస్. పిల్లల గొడవలు డీల్ చేయగలడా? ఎస్. నువ్వు ఎంత భయంకరమైన శ్రమ దేవుడు ముందు పెట్టు, పరిశుద్ధాత్ముడు ముందు, హీ విల్ డీల్ దట్. Amen. Amen. And this Holy Spirit will lead you to the truth. ఈ పరిశుద్ధాత్ముడు అంట మనల్ని సర్వసత్యములకు నడిపిస్తాడంట. నువ్వు అబద్ధాలు ఆడలేవు, నువ్వు పడిపోలేవు, నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోలేవు. చెప్పండి, పరిశుద్ధాత్ముడా మమ్మల్ని మంచి మార్గంలోకి నడిపించండి. ఎప్పుడు చెప్పినావు నువ్వు? చెప్ప ఆమేన్. అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్ళేది నువ్వు? నో. ఎవ్రీ డే యూ నీడ్ టు టాక్. పరిశుద్ధాత్ముడా నన్ను సర్వసత్యంలో నడిపించు, పరిశుద్ధాత్ముడా నన్ను మంచి మార్గంలో నడిపించు, పరిశుద్ధాత్ముడా నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు. నేమ్ హిజ్ నేమ్. ఆయన పేరు వాడండి, పరిశుద్ధాత్ముడని. ఆమేన్. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నన్ను సర్వసత్యములోకి నడిపించండి. పరిశుద్ధాత్ముడా నన్ను మంచి మార్గంలో నడిపించండి. ఏక చూడు, నీ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆమేన్. ఆమేన్. పలకకే, చెప్పకే, పరిశుద్ధాత్ముడిని వాడకే. లెట్స్ గో టు 2 Corinthians 13:14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును. ఎవరితో అంట? పరిశుద్ధాత్మతో ఏం చేయాలంటే మనం చెప్పాలి. గొడవ పడాలా, మొండికేయాలా, అలగాల, కొట్టుకోవాలా, తిట్టుకోవాలా, వదిలేయాలా? ఏం చేయాలి పరిశుద్ధాత్ముడితో? పౌలు ఈ ప్రార్థన నేర్పించాడు ఆ సంఘాలకి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని వినబట్లేదు. మీరు ఎప్పుడు చెప్పరండి బ్రదర్, అది నేను చెప్పనది, మీరు చేసుకోండి అంతే. పరిశుద్ధాత్మతో ఏం చేయాలంటే మనం ద మీనింగ్ అండ్ ద డెఫినిషన్. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడితో మనం ఎలా ఉండాలి తెలుసా? నంబర్ 1 కమ్యూనియన్, ఐక్యత. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్ముడితో ఏముండాలి? పరిశుద్ధాత్ముడితో ఏముండాలి? యా. అండ్ నంబర్ 2 పార్ట్నర్షిప్, భాగస్వామి. వావ్, భాగస్వామి, పార్ట్నర్. హీ ఈజ్ యువర్ పార్ట్నర్. యూ నీడ్ టు హ్యావ్ ఎ పార్ట్నర్షిప్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. చెప్పండి, హోలీ స్పిరిట్ ఈజ్ మై పార్ట్నర్. ఆమెన్. సో ప్రతి దాంట్లో నీకు కలిగిన దాంట్లో అన్నిట్లో ఆయనకి భాగం ఇవ్వు. ఆమెన్. హల్లెలూయా. సమయములో ఆయనకి భాగ్యం ఇవ్వు, తిండిలో ఆయనకి భాగం ఇవ్వు, మనస్సులో, హృదయములో, ప్రార్థనలో, అన్నిట్లో ఆయనకి భాగం ఇవ్వు. ఆమెన్. నీ భాగస్వామి ఆయన. హీ ఈజ్ యువర్ పార్ట్నర్. Number 1, you need to have a fellowship and relationship and a communion with the Holy Spirit. ఒక మంచి రిలేషన్షిప్ లో ఉంటావు దూరంగా ఉన్న వ్యక్తులతో. నువ్వు ఎక్కడ రిలేషన్ కట్ అవుతావు? రోజు ఫోన్లో మాట్లాడతావు, రోజు మెసేజ్ చేస్తూ ఉంటావు, నువ్వు ప్రేమించేవాడిని రోజు నువ్వు చాట్ చేస్తూ ఉంటావు, రోజు మాట్లాడుతూ ఉంటావు. అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడితో రోజు కమ్యూనియన్లో ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇది గుర్తేం తెలుసు? సాక్రిమెంట్. మనము ఆయన ఒకటే అని అర్థం. ఆమేన్. మనం ఆయన స్వీకరించామని అర్థం, ఆయన మనలో ఉన్నాడని అర్థం. ఆమేన్. హల్లెలూయా. కొందరు దాన్ని చూసి చాలా మంది భయపడిపోతాం. నాకు వద్దు బ్రదర్, అమ్మ యేసు రక్తం అంటే నేను స్నానం చేయలే, నేను పడుదోంకోలే, ఈ చెప్తుంటారు రీజన్స్. నాకు నేను మర్చిపోయిన బట్టలు వేసుకున్నాను, నేను స్నానం చేయలేదు, నేను మురికి. ఒకప్పుడు భయంకరంగా ఉండేది. ఇంకా ఇఫ్ ఎనీ ఉమెన్ ఈజ్ సఫరింగ్ విత్ బ్లడ్ ఇష్యూ ఆర్ పీరియడ్స్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు కొందరైతే తీసుకోరు. అప్పుడున్న బోధ అది. ఇప్పుడు లేదు, నువ్వు తీసుకో ఫస్ట్, ఆగిపోద్ది, మంచిగా అవుతుంది. ఆమెన్. వినబడలా స్త్రీలారా? ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, ఇట్ గివ్స్ యూ ఎ గుడ్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ఎ గుడ్ పార్ట్నర్షిప్, ఎ గుడ్ పార్ట్నర్షిప్, ఎ గుడ్ పార్ట్నర్షిప్, a good relationship, a good communion with the Holy Spirit. పరిశుద్ధాత్ముడితో మనం సహవాసం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. Holy Spirit is your friend. Holy Spirit is your brother. Holy Spirit is your person who is in you. ఆమేన్. ఇది ఆయన పెట్టుకొని ధైర్యంగా ఉండండి. ఆయన ఏం చేస్తాడంట? సమస్తమును మనకు బోధిస్తాడంట. వావ్. He will teach your maths, he will teach your science, he will teach every tough subject in your life. నీ జీవితమే ఒక టఫ్ సబ్జెక్టా, దాన్ని కూడా బోధిస్తాడు. And he is an amazing person called Holy Spirit. Amen. The most neglectable person. ఈ భూమి మీద ఎవరైనా ఎక్కువగా ఇతన్ని మర్చిపోయారంటే ఆ వ్యక్తి పేరు ఏం పేరు? పరిశుద్ధాత్మ. క్రైస్తవులు ఎక్కువగా వాడని పేరు ఏం పేరు? క్రైస్తవులు ఎక్కువగా ఆదరణ పడే వ్యక్తి పేరేం పేరు? ఇప్పుడు మనం తిరిగి నూతన పరచబడి, మనం బలపరచబడి ఈ పరిశుద్ధాత్ముడితో మనం సహవాసం చేయాలి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్ముడా నన్ను వెలుగులో నింపు, పరిశుద్ధాత్ముడా నా అకౌంట్లో నింపు, పరిశుద్ధాత్ముడా నన్ను ఆశీర్వదించు, పరిశుద్ధాత్ముడా నా నాలుకను ముట్టు. వాళ్ళ నాలుకలు ఎలానంట? అగ్ని నాలుకల వలె వ్యాపింపబడ్డాయంట. హల్లెలూయా. So their tongue was filled with fire. నీకు శక్తి కావాలంటే, శక్తి కావాలి కాదు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారంట? శక్తి. యు రిసీవ్ పవర్ when the Holy Spirit come upon you. ఇతన్ని మనం వదులుకుంటామా? నేనైతే వదులుకోను. మీ సంగతి ఏంది? వదిలేస్తారా? వదిలేసేయండి, వదిలేయండి, మర్చిపోండి ఆయన్ని, వదిలేయండి, మర్చిపోండి. యేసు ప్రభు వెళ్తూ ఒక విలువైన వ్యక్తిని మనలో పెట్టి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఉన్నా ఒకటే, పరిశుద్ధాత్ముడున్నా ఒకటే. నాకు బదులుగా నా పేరట మీ దగ్గరికి పంపబడిన ఆత్మ. సో ఎవ్రీ మూమెంట్ when you're driving, when you're going somewhere,
ఎగ్జామ్సా ప్రభా భయం. పరిశుద్ధాత్ముడా వెళ్తున్నా, నాకు తోడుగుండు. నా ఎగ్జామ్లో నాకు తోడుగుండు, నా జీవితంలో నాకు తోడుగుండు, నా ఉద్యోగంలో తోడుగుండు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, యేసు నామములో పరిశుద్ధాత్ముడా నాలో ఉండు, నన్ను సెలెక్ట్ చేసుకోవాలి వాడు. ఆమేన్. వీఆర్ నెగ్లెక్టింగ్ హిమ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ క్రికెటర్. ఆమె ఒక స్పోర్ట్స్ ఆడుతుంది, అదేమన్నా పనికొస్తుందా? దేవుడికి పనికిరాదు. అక్కడ కూడా దేవుడు ఆమెకు తోడుకున్నాడు, అక్కడ కూడా లేపి నిలబెట్టింది ప్రభువుని ఆమె. ఆమేన్. ఆమెను కాదు, నువ్వెప్పుడు నిలబెడతావు అది చెప్పు నాకు, ఫస్ట్ అది చెప్పు. పాస్ అయితే డిస్టింక్షన్ కొట్టి సివిల్స్ కొట్టేవా, గ్రూప్స్ కొట్టేవా అంటే నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా బాగా చదివాను, అందుకే నాకు వచ్చిందంటే. నో, నీ చెత్త సాక్ష్యాలు నాకు చెప్పకు. అంతే. చాలా మంది నేను కష్టపడి చదివాను, నువ్వు పోతావు తొందరగా అనుకుంటా. అంతే. నేను అసలు దేవుణ్ణి గణపరచ నిమిషం ఉండను అక్కడ నేను. ఇఫ్ యు ఆర్ ఆనరింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ బూస్టింగ్ యువర్ సెల్ఫ్, నువ్వు పంపు కొట్టుకుంటూ ఉంటే నేను ఉండను అక్కడ, నేను వెళ్ళిపోతాను. నువ్వు దేవుడి గురించి చెప్తా ఉండు, ఎన్ని గంటలైనా మైక్ నీకు ఇచ్చి దేవుడు, ఐల్ బి లిసనింగ్ మ్యాన్, ఐల్ బి లిసనింగ్. ఇంటా ఉంటాను నేను, దేవుడు ఏం చేశాడు వాళ్ళ లైఫ్ లో. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు నేను ప్రార్థన చేసి ఉంటాను, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుంటాయి, మీరు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తుంటే నేను అట్లనే వింటా ఉంటాను. దేవా ఏం చేసావు ప్రభు అద్భుతం వాళ్ళ లైఫ్లో, వా సూపర్ తండ్రి అనుకుంటాను. ఐ వాజ్ అమేజ్డ్, చాలా ఆశ్చర్యపోతాను నేను. మీరు కూడా దేవుడిని మహిమపరచడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, ఆమెకి చెప్పారు, ఆమెను ఇప్పుడు మీకు చెప్పుకోండి. ఆమె దేవుణ్ణి మహిమపరచడానికి సిద్ధంగా ఉండు, దేవుణ్ణి హెచ్చించడానికి సిద్ధంగా ఉండు. నాదేం లేదయ్యా, అంతా ప్రభువే, ఆయనే చేసాడంతా, ఆయనే ఇచ్చాడు, ఆయనే చూసుకుంటున్నాడు, ఆయన నా లోపల అన్ని చేస్తున్నాడండి. అది అలా ఉండాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ ఆల్ అబౌట్ హోలీ స్పిరిట్ హూ ఈస్ కంట్రోలింగ్ యూ, హూ ఈస్ హ్యాండ్లింగ్ యువర్ లైఫ్. నీ జీవితం మీద సర్వ హక్కులు, నీ జీవితాన్ని ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? పరిశుద్ధాత్ముడికి. ఎవరిని జాగ్రత్తగా చూసుకోమన్నాడు? పరిశుద్ధాత్ముడిని. నువ్వు అతన్ని మర్చిపోతే ఎట్లా? నువ్వు అతన్ని కేర్లెస్ చేస్తే ఎట్లా? నువ్వు అతన్ని పక్కన పెట్టేస్తే ఎట్లా? హీ ఈజ్ అవర్ టేక్ కేర్, హీ ఈజ్ అవర్ టేక్ కేరర్. అతను మనల్ని చూసుకునేవాడు, మనకు వాచ్మెన్ లాగా అతన్ని మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు, ఒక సెక్యూరిటీ లాగా అతను మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఈ పాటికి మీకు ఎన్ని యాక్సిడెంట్లు అవ్వాలి, ఈ లోపల మీకు ఎన్ని కాళ్ళు చేతులు ఇరిగిపోవాలి, ఈ లోపల మీరు ఎంత మంచం మీద పనుకోవాలి, ఈ లోపల మీరు ఏ పరిస్థితులను ఒకసారి ఊహించుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ హోలీ స్పిరిట్ హూ ఈస్ సేవింగ్ యూ, ప్రొటెక్టింగ్ యూ, గివింగ్ గుడ్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడంట సమస్తము మీకు బోధిస్తాడు. హీ నోస్ ఎవ్రీ సబ్జెక్ట్. ఆయనకి తెలియని సబ్జెక్టే లేదు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్ముడితో ప్రతిరోజు మాట్లాడమంటే కళ్ళు మూసుకొని మాట్లాడకు, నార్మల్గా అర్థం చూసుకు ఎక్కడ మాట్లాడు. పరిశుద్ధాత్ముడా నేను పోతున్నా, కొంచెం ఇటుచుకో ప్రభా, పరిశుద్ధాత్ముడా నన్ను జ్ఞాపకం చేసుకో, పరిశుద్ధాత్ముడా, నీ నోట్లో ఆ మాట వాడుతూ ఉండాలా. ఆమేన్. నీ నోట్లో బాధలు నాంతా ఉంటాయి, కష్టాలు నాంతా ఉంటాయి, శ్రమలు నాంతా ఉంటాయి, దరిద్రం నాంతా ఉంటుంది, చీకటి నాంతా ఉంటుంది, వేదన చింత నాంతా ఉంటుంది. నో, ఓన్లీ వన్ నేమ్, హోలీ స్పిరిట్. అంతే. ఆ పేరే మనల్ని కాపాడుతుంది. ఎందుకు రేపు వాడు చూడు ఒకసారి, నువ్వు ఏడుంటావు? బిజినెస్లో ఉంటావా? నువ్వు ఏడుంటావు? జాబ్లో ఉంటావా? నువ్వు ఏడుంటావు? స్కూల్లో ఉంటావు, పనిలో ఉంటావా? వాడు చూడు రేపు ఒకసారి. ఎంతమంది వాడతారు రేపు? ప్లీజ్ టేక్ దిస్ వర్డ్ యాజ్ అ సీరియస్ వర్డ్. ఒక్కసారి దీన్ని నా కోసం సీరియస్ తీసుకోండి. ఒక్కసారి రేపు వాడండి, రేపు ఒక్కరోజు వాడండి, చెప్తావు మార్పులు వేరే లెవెల్లో. పరిశుద్ధాత్ముడు వేరే లెవెల్లో పనిచేస్తాడు మీ లోపల. అండ్ హీ విల్ బి అగ్రెసివ్. హీ విల్ బి అగ్రెసివ్. నేను అప్పుడప్పుడు పరిశుద్ధాత్ముడు, ఎవరైనా రోగస్తులు కానీ వ్యాధిగ్రస్తులు వస్తుంటే నేను పరిశుద్ధాత్ముడా నాకు కొంచెం హెల్ప్ చేయి ప్రభు, వీళ్ళని స్వస్థపరచాలనుకుంటున్నాను అంటే, దెన్ ద హోలీ స్పిరిట్ విల్ గివ్ మీ ఫైర్. నేను లోపలంతా మండిపోతాను, చెవులు మండిపోతాయి, ముక్కు కళ్ళు లోపలంతా మండి ఎర్రగా ఇష్టం, లోపల ఉడికిపోతూ ఉంటుంది. 110 ఫీవర్ లాగా ఉంటుంది నాకు లోపల పట్టుకుంటే వేడిగా. అండ్ ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ మీ టు హీల్ దెమ్. ఒక దెయ్యాన్ని విడిపించేటప్పుడు, స్వస్థపరిచేటప్పుడు, అనేకులకి ప్రవచనం చెప్పేటప్పుడు, అనేకుల్ని బాగు చేసేటప్పుడు ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ మీ. ఆమేన్. నాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు, ఎందుకంటే నాలో ఉన్న దేవుడు మీలో కూడా ఉన్నాడు. ద సేమ్ గాడ్,
the same name, Holy Spirit. Amen.